హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈ కథ చందమామలో 1960 జనవరి మాసంలో వచ్చిన బేతాళ కథ అండి. ఈ కథ పేరు ప్రేమ భంగం. పూర్వం ఉదయసేనుడు కౌశాంబి నగరం రాజధానిగా వత్సరాజ్యాన్ని ఏలుతూ ఉండిన కాలంలో లావాణకం అన్న చోట బుద్ధదత్తుడనే ఒక క్షత్రియుడుండేవాడు. అంగారవతి ఆయన కుమార్తె. బుద్ధదత్తుడుండే చోటు దాదాపు నిర్జన ప్రాంతం. అందుచేత అంగారవతి తమ ఇల్లు దొడ్డి దాటి ఎక్కడికి వెళ్ళినది కాదు. బంధువులైనా ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయేవారు. అందుచేత అంగారవతి బాహ్య ప్రపంచం ఎరగకుండా పెరిగింది. ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు కదిలి వెళ్ళేవాడు కాదు. తన దొడ్డిలో ఉండే చెట్లను చేమలను చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. అంగారవతి పెరిగి పెద్దదై పెళ్ళాడి ఒకరి ఇంటికి వెళ్ళిపోదగిన వయస్సుకు వచ్చింది. తనకు ఎలాంటి భర్త కావాలో, భర్త ఎలాంటి వాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరుగదు. ఈ సమయంలో వత్సరాజు సపరివారంగా లావాణకం ప్రాంతానికి వేట నిమిత్తమై వచ్చాడు. ఆయన పరివారంలో చండసేనుడు అనేవాడు ఒకడున్నాడు. అతడు 30 ఏళ్ల వయసు కలవాడు. వారి వంశం చాలా ప్రసిద్ధికెక్కినది. అయితే అతను వత్సరాజు కొలువులో చేరి ఎంతో కాలం కాలేదు. ఒకనాడు చండసేనుడు అరణ్య మార్గాన నడుస్తూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా వచ్చి అంగారవతిని చూశాడు. వెంటనే అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. చండసేనుడు బుద్ధదత్తుడి పరిచయం చేసుకుని తన కులగోత్రాలను తెలుపుకొని అంగారవతికి ఇంకా వివాహం కాలేదని రూఢి చేసుకుని తన మనసులో ఉన్న మాట కాస్త ఆయనతో చెప్పేశాడు. చండసేనుడు తన కుమార్తెను పెళ్లాడగోరుతున్నాడని విని బుద్ధదత్తుడు ఆశ్చర్యము ఆనందము కూడా పొందాడు. ఎందుకంటే తాను తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతకవలసిన అవసరం తప్పటం అటుంచి తాను 100 ఏళ్లు వెతికినా అంత మంచి సంబంధం తీసుకురాలేడు. చండసేనుడు గొప్ప కులీనుడు. పైపెచ్చు వత్సరాజైన ఉదయనుడి కొలువులో ఉంటున్నాడు. ఇంతకాలము చెట్లు చేమల మధ్య జీవించిన తన కూతురు అంగారవతి ఇతన్ని పెళ్లాడి కాపురానికి వెళితే కౌశాంబి నగరంలో నాగరిక జీవితం జీవించి ఎంతో సుఖపడుతుంది. చండసేనుణ్ణి చూసి అంగారవతి ఉబ్బి తబ్బిబ్బు కాలేదు, కానీ అతన్ని చేసుకోవడం మంచిదని తండ్రి చెప్పిన సలహాను పూర్తిగా విశ్వసించింది. అలాంటి భర్త తనకు దొరకటం నిజంగా తన అదృష్టమేనని కూడా ఆమె నమ్మింది. వారం రోజులు గడిచాక చండసేనుడు కౌశాంబి నగరానికి తిరిగి వెళ్ళిపోతూ బుద్ధదత్తుడి ఇంటికి వెళ్ళి, నేను ఇంటికి తిరిగిపోతున్నాను. పెళ్లి సంగతి నా బంధుమిత్రులందరికీ తెలిపి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను. అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేద్దురుగాని అని అన్నాడు. చండసేనుడు వెళ్ళిపోయాక అంగారవతి అతన్ని గురించి ఆలోచించడం మానేసింది. తనకు మంచి సంబంధం దొరికిందని ఆమె పూర్తిగా నమ్మినప్పటికీ అంగారవతి ఆ చండసేనుణ్ణి నిజంగా ప్రేమించలేదు. నిజానికి ఆమెకు అప్పటిదాకా ఎవరిపైనా ప్రేమ భావం అన్నది లేదు. వారాలు నెలలు గడిచిపోయాయి. చండసేనుడి నుండి ఎలాంటి వర్తమానము రాలేదు. అతను తనను పెళ్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడు అని అంగారవతి అనుకున్నది. అలా అనుకోవడం వల్ల ఆమెకు కొంచెం కూడా నిరాశ కలగలేదు. తనలాగా సామాన్య జీవితం గడిపిన మనిషి అంత గొప్పవాణ్ణి పెళ్లాడటం మంచిది కాదేమో అనుకుని ఆమెకు ఒక పక్క కొంత సందేహం కూడా ఉన్నది. బుద్ధదత్తుడు మాత్రం చండసేనుడి యందు పూర్తి విశ్వాసం ఉంచాడు. వారి వంశం ఎటువంటిది? ఈ వంశంలో వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారు గాని ఆడి తప్పుతారా అన్నాడాయన. ఈ లోపల కౌశాంబిలో చాలా సంఘటనలు జరిగాయి. ఉదయనుడి మంత్రి అయిన యోగంధరాయనుడు తన చాణక్య ప్రజ్ఞ చేత మగధరాజు కూతురు వాసవదత్తను తెచ్చి తన రాజుకు పెళ్లి చేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వానికి విరుగుడు చేశాడు. ఆ తరువాత యోగంధరాయనుడు ఉదయన మహారాజు చేత దిగ్విజయం ఆరంభింపచేశాడు. మగధ నుంచి కొన్ని సైన్యాలు వచ్చి లావణకంలో విడిశాయి. ఒకనాడు అంగారవతి గుమ్మలో నిలబడి ఉండగా వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు. అతని వయసు 25 లోపే. చాలా అందగాడుగా ఉన్నాడు. అయినా అతని ముఖంలో అంగారవతికి ఏదో విషాద ఛాయ కనిపించింది. మొట్టమొదటిసారిగా అంగారవతి ఆ సైనికుణ్ణి ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమించాడు. అందుచేత అతను ఆమె కేసి చూసి ఆనందం పొందగలందులకై రోజు బుద్ధదత్తుడి ఇంటి ముందుగా నడవసాగాడు. ఒకనాడు అంగారవతి వీధి గుమ్మంలో నిలబడి ఉండగా
ఆ సైనికుడు అటుగా వెళుతూ ఆగి ఆమెను పలకరించాడు. ఆమె అతనితో మాట్లాడింది. అతని పేరు శతానీకుడు. అతనిది ఉజ్జయిని నగరం. ఒక్క ముసలితల్లి తప్ప అతనికి ఇంకెవరూ లేరు. అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి శుశ్రూష చేస్తుండేవాడు. అలాంటి పరిస్థితిలో అతను మగధరాజు ఆజ్ఞానుసారం ఆయన అల్లుడైన ఉదయన మహారాజు సాగించే దిగ్విజయంలో సైనికుడిగా చేరి తల్లికి దూరం అయ్యాడు. ఈ దిక్కుమాలిన అరణ్యంలో జీవిస్తున్నాను. మా అమ్మ అక్కడ ఎలా ఉన్నదో అని రాత్రింబగళ్ళు దిగులుతో చచ్చిపోతున్నాను. ఉదయన మహారాజు కోసం ఏ ఏ దేశాలకు వెళ్ళి యుద్ధం చెయ్యాలో, ఈ యుద్ధాల నుంచి నేను ప్రాణాలతో బయటపడతానో పడనో, ఒకవేళ బయటపడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదో అంతా అయోమయంగా ఉన్నది. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్న గుబులుగా ఉంటుంది. నిన్ను చూసినప్పటి నుంచి నా దిగులు చాలా భారం తగ్గిపోయింది. అంధకారంలో మెరుపులాగా నీవు నాకు కనిపించావు అన్నాడు శతానీకుడు. అతని కథ విన్నాక అంగారవతికి అతనిపై ఉన్న ప్రేమ రెట్టింపు అయ్యింది. అప్పటికే ఆమె తనను పెళ్లాడే ప్రయత్నాన్ని చండసేనుడు విరమించాడు అని నిశ్చయించుకుని ఉన్నది. ఈ శతానీకుడు తనను పెళ్లాడే పక్షంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే అలాంటి సామాన్య సైనికుణ్ణి తాను పెళ్లాడతానంటే తండ్రి ఎంత మాత్రమూ ఒప్పడు. ఒకనాడు శతానీకుడు ఎంతో తత్రపాటుతో వచ్చి అంగారవతితో, చూడు అంగారవతి, నేనొక నిశ్చయం చేసుకున్నాను. ఇవాళ రాత్రి నేను ఎవరికీ చెప్పకుండా మగధకు బయలుదేరిపోతున్నాను. నాకీ సైనికుడి కొలువు అక్కర్లేదు. అంతగా అయితే కట్టెలు కొట్టుకుని బతుకుతాను. నీవు కూడా నా వెంట వచ్చేస్తావా? మనం పెళ్లాడదాం. మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది. నిన్ను నన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా నూరేళ్లు జీవిస్తుంది అని అన్నాడు. అంగారవతి చాలాసేపు తనలో తాను వితర్కించుకొని చివరికి సరే అన్నది. ఈ రాత్రి రెండో జాములో నువ్వు ఈ దారి దిగువనున్న మర్రి చెట్టు కింద వచ్చి ఉండు. నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. తర్వాత మనమిద్దరము కలిసి వెళ్ళిపోదాం అన్నాడు శతానీకుడు. ఆ రాత్రి అంగారవతి తండ్రిని నిద్రపోనిచ్చి తన చీరలు వస్తువులు కొద్దిగా తీసి చిన్న మూట కట్టుకుని రెండవ జాములో ఇల్లు వదిలి శతానీకుడు చెప్పిన మర్రి చెట్టును చేరుకుని దాని అడుగు భాగంలో ఉన్న త్వరలో దూరి దాక్కున్నది. తర్వాత కొద్దిసేపటికి అటుగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు. వారు దగ్గరికి వచ్చినాక వారిలో ఒకడు చండసేనుడని అంగారవతి గుర్తించింది. చండసేనుడు తన వెంట ఉన్నవాడితో, ఈ దారి ఇంకొంచెం అవతలగా చీలుతుంది. ఎడమ చేతి వైపు వెళితే బుద్ధదత్తుడు గారి ఇల్లొస్తుంది. కానీ మనం కుడి చేతి వైపుగా వెళితే అక్కడ ఒక పాడుపడిన కోవెల ఉంది. తెల్లవారిన దాకా అక్కడ గడిపి తరువాత బుద్ధదత్తుడు గారింటికి పోదాం. ఇంతకాలంగా నా నుంచి వర్తమానం రాక పాపం వారు నన్ను గురించి ఎలాంటి అపోహలు పడుతున్నారో తెలియదు అనటం అంగారవతి విన్నది. ఆ మనుషులిద్దరూ కోవెల దారి పట్టడం కూడా ఆమె గమనించింది. తరువాత కొద్దిసేపటికే శతానీకుడు వచ్చి చిన్నగా అంగారవతి అని పిలిచాడు. ఆమె చెట్టు త్వరలో నుంచి బయటకు వచ్చి, నేను నీ వెంట రాలేను, నన్ను క్షమించు. ఈ మాట చెబుదామని నీ కోసం ఇక్కడ వేచి ఉన్నాను. నీ కోరిక తీర్చలేనందుకు నన్ను మన్నించు అంటూ కంటనీరు పెట్టుకుంది. శతానీకుడు ఆమెపై ఆగ్రహించలేదు, ఆమెను ప్రశ్నించలేదు. నా వెంట వచ్చి నన్ను పెళ్లాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు. నిజంగా అసాధ్యమే. ఏమాత్రం సాధ్యమైనా మానేస్తానా అన్నదే అంగారవతి. శతానీకుడు ఒక్క నిట్టూర్పు విడిచి తన దారిని తాను సాగిపోయాడు. అంగారవతి వచ్చినట్టుగానే తన ఇంటికి తిరిగిపోయింది. మర్నాడు చండసేనుడు వారి ఇంటికి వచ్చి తనకు రాజుగారు అప్పుడే మాన్యం ఏర్పాటు చేశారని, అంతదాకా తనకు భార్యను పోషించేపాటి శక్తి కూడా లేదని చెప్పాడు. ఈ సంగతి వినే బుద్ధదత్తుడు చాలా సంతోషించాడు. చండసేనుడు అంగారవతిని పెళ్లాడి కౌసంబి నగరానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంగారవతి శతానీకుణ్ణి ఎందుకు పెళ్లాడలేదు? ఆమెకు అతనిపై ఉన్నది నిజమైన ప్రేమ కాకనా, లేక చండసేనుణ్ణి పెళ్లాడితే తనకు మరింత పరువు ప్రతిష్టలు భోగభాగ్యాలు లభిస్తాయి అనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, అంగారవతిలో స్వార్థం లేదు. ఉన్నట్టయితే ఆమె ఒక పేద సైనికుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడదు. స్వార్థం లేని వాళ్ళు
ఎన్నడూ ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చెయ్యలేరు. అంగారవతి సంగతి అదే అయ్యింది. ఆమె శతానీకుణ్ణి ప్రేమించింది. అయితే ఆ ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించింది. అంగారవతి ధర్మం చండసేనుణ్ణి పెళ్లాడటం. ఈ ధర్మం తనకే కాక తన తండ్రికి, వంశాచారానికి, లోకానికి సంబంధించింది. ఆమె తన ప్రేమను త్యాగం చెయ్యాలా, ధర్మాన్ని త్యాగం చెయ్యాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడుపుకోకుండా తన ప్రేమను త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నది. అందుచేత ఆమె చండసేనుణ్ణి పెళ్లాడింది పరువు ప్రతిష్టల కోసము, భోగభాగ్యాల కోసము కానే కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.